శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ సింహాచలం గోశాల దగ్గర సభల సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది అయితే ఈ యొక్క ప్రోగ్రాం అయితే చూడడానికి అయితే వచ్చారు. ఈ ప్రోగ్రాం మనం కూడా చూద్దాం. అలాగే ఈ యొక్క దీనికి సంబంధించిన పూర్తి వీడియో చూద్దాం రండి. నమస్కారం. ఈరోజు మనం విశాఖపట్నం నడిబొడ్డున సింహాద్రి అప్పన్న స్వామివారి గోశాల ప్రాంగణంలో సభల పండగ మహోత్సవాల్లో ఈరోజు చివరి రోజు 5వ రోజు. మరి చాలా అద్భుతంగా ఉంది. మన పూర్వీకులు మనకి తాత ముత్తాతల నుంచి ఇస్తున్న వారసత్వ సంపద మన ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు. కానీ ఈరోజు ఆధునిక పోకల్లో పడి మనందరం ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నాం. పుట్టగొడుగుల్లాగా కిల్లీ షాపుల్లాగా హాస్పిటల్ తయారయ్యాయి. ఏ ఇంట్లో కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతులు లేరు. ఇటువంటి తరుణంలో మన రామరాజు గారు కానివ్వండి, అనేక మంది ప్రకృతి పర్యావరణ ప్రేమికులు ఎంతో ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఎందరో మహానుభావులు వారందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ప్రతి జిల్లా స్థాయిలో, మండల హెడ్ క్వార్టర్లో దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇవన్నీ ప్రకృతి వనరులన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. నేను ఒక రసాయనిక ఎరువుల పురుగు మందులు ఎరువుల షాపు డీలర్ని. అటువంటి నేను ఒక 10 సంవత్సరాలు వ్యాపారం చేస్తూ భూమి, నా ఆరోగ్యం, నా కుటుంబం ఇవన్నీ పాడైపోతున్నాయని ఆలోచించి నాకు ఆర్థికంగా డబ్బులు వచ్చినా సరే నేను నా వ్యాపారాన్ని క్లోజ్ చేసుకున్నాను. 4-5 సంవత్సరాలు అవుతుంది. మరి అటువంటి తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు జరిపించడం ఎంత ఆనందదాయకం. మానవాళికి చాలా ఉపయోగం. రానున్న రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే చాలా విలువైనది. మరి ఇటువంటి ప్రకృతి ఆధారితంగా ఎటువంటి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో, సహజ పద్ధతుల్లో పండించిన ఆరోగ్యకరమైన బియ్యాన్ని కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, కూరగాయలను కానివ్వండి తీసుకుంటే మానవాళి ఆరోగ్యం బాగుంటుంది. మన ఎంతో కష్టపడి సంపాదించిన సంపాదన హాస్పిటల్ పాలవ్వకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అందరూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అందరికీ, మరి మహనీయులందరికీ నా విన్నపం, ఈ కార్యక్రమాన్ని మండల స్థాయి వరకు తీసుకువెళ్ళి అధికారికంగా నిర్వహిస్తే రానున్న రోజుల్లో ఆరోగ్య భారత్గా ప్రపంచ దేశాలకే మనం ఇప్పుడు పోటీగా వెళ్తున్నాం. అందులో ఈ ఆరోగ్య దిశగా ప్రపంచ దేశాలకు కూడా మనం తలెత్తుకునే విధంగా తయారవుతుందని నా ఆలోచన. ధన్యవాదములు. వ్యవసాయ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈరోజు సింహాచల గోశాలలో నిర్వహిస్తున్నారు కార్యక్రమము. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంది ఈ 4 రోజుల నుంచి కూడా సుమారు కొన్ని వేల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. మరి ఐశ్వర్య మేడం గారు ఆర్గానిక్ సంబంధించినటువంటి ఎన్నో విషయాలను, మొక్కల గురించి ఇలాగా ఇవే కాకుండా మన ఆరోగ్యపరంగా మనం ఎలా ఉండాలి అనే వాటి అంశాల మీద పిల్లలకి ఎంతో అవగాహన కలిగిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ తరపు నుంచి మేము ఈరోజు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించాము. గత 4 రోజుల నుంచి కూడా మా శిష్య బృందమే ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఆర్గానిక్ దీంట్లో జ్ఞాపిక అని చెప్పి మా స్టూడెంట్ ఒక పాప ఉంది. వాళ్ళ మదర్ చాలా బాగా సపోర్టెడ్ గా ఉంటారు. వారి ద్వారా నాకు వీళ్ళు పరిచయం అవ్వడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే మనం ఎంతెంతో రకంగా ఎన్నో రకాలుగా ఫాస్ట్ ఫుడ్ కి వాటికి అలవాటు పడిపోయినటువంటి రోజుల్లో ఇలాంటి ఆర్గానిక్ కి సంబంధించినటువంటి మన చేతులతో మనమే కూరగాయలను పండించి వాటి ద్వారా మన పోషక ఆహారాల్ని మన పిల్లలకి అందించే విధంగా ఎన్నో అంశాలని ఐశ్వర్య మేడం గారు తెలియజేశారు. అది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ టీంలో మేము కూడా మెంబర్స్ అయినందుకు. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా, మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. శుభం భూయాత్. నేచర్ గార్డెనర్స్ గ్రూప్ నుంచి, మిద్దె తోటల గ్రూప్ నుంచి వచ్చాను. ఈ సభల కార్యక్రమాల ప్రోగ్రామ్ కి 5 రోజుల నుంచి మా టీం అంతా సర్వీస్ చేస్తున్నాము. చాలా చాలా బాగుందండి. ప్రజలంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు కళారాధన మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గాజువాక నుంచి గురువు గారు వచ్చారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి. దీనికి ముఖ్య కారణం ఎవరు? మనమే వాడుతున్నాం. ఎక్కడ బయట నుంచి ఏలియన్స్ కానీ గ్రహాంతరవాసులు ఎవరు వచ్చి వాడటం లేదు కదా. ఇది మన భూమి, ఇక్కడ మనమే నివసిస్తున్నాం. ఈ చెత్త అంతటికి కారణం మనమే కాబట్టి దీన్ని నిర్మూలించే బాధ్యత, బలం మన దగ్గరే ఉంది. అది ప్రతి ఒక్కరు ఇది నా పని, ఇది నా భూమి, ఇది నా ఇల్లు. మన శరీరం కోసం మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామంటే, ఈరోజు భోజనం చేయకపోతే మనకి ఆరోగ్యం పాడైపోద్ది, నేను నిద్రపోకపోతే నా ఆరోగ్యం పాడైపోద్ది అని మన కోసం మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నామో మన భూమి కోసం కూడా మనం అంతే జాగ్రత్త తీసుకోవాలి కదా. ఇది మన ప్లానెట్ కదా. రేపు మన జీవితం 100 సంవత్సరాలను నిర్ణయించారు. అందులో 50కో 60కో చనిపోతాం. కానీ మన భవిష్యత్తు తరాలు బతకాలంటే వాళ్ళకి తగ్గట్టు వనరులు జాగ్రత్తగా ఉంచాలి కదండి. ఒక అపురూపమైనదండి ఈ భూమి. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు అనేది ఈకో ఫ్రెండ్లీగా, పర్యావరణ హితంగా ఉండాలి. మనం చేసే ప్రతి పని, చిన్న చాక్లెట్ నుంచి మన ఇంట్లో వాడే ప్లాస్టిక్ ఇతర సంబంధిత వస్తువుల వరకు వాడండి. కానీ దాన్ని చక్కగా దాన్ని ఇంకా రీసైకిల్ చేయడం కానీ, దాన్ని పూర్తి మొత్తంలో జాగ్రత్తగా చేయడం కానీ, చెత్తను వేసే స్థలాల్లో వేయడం కానీ. ఎక్కడికో మనం వెకేషన్కి వెళ్తాం, అక్కడ మనం అన్ని తినుబండారాలన్నీ యూజ్ చేస్తాం, ఆ చెత్తను అక్కడే పడేస్తాం. దాన్ని తెచ్చి మున్సిపాలిటీలో వేయడం కానీ, లంచ్ బాక్సెస్ లాంటివి ప్లాస్టిక్ దాంట్లో పడతారు. ఇందులో వేడివేడి అన్నం కానీ వేడివేడి పదార్థాలు తినుబండారాలు వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి ప్లాస్టిక్స్ అనేది డిజాల్వ్ అయిపోతాయి ఆ వేడి హీట్కి. దీనివల్ల ఏమవుతుందంటే రకరకాల మైక్రో ప్లాస్టిక్స్ అనేవి కడుపులోకి వెళ్ళిపోయి రకరకాల జబ్బులు, మన అమ్మల కాలంలో ఎవరైనా ఇన్ని రకాల జబ్బులు చూసామా? ఇప్పుడు వీటి సంఖ్య పెరుగుతోంది, వీటి సంఖ్యతో పాటు రోగాల సంఖ్య కూడా పెరుగుతోంది. అది మీరు గమనించాలి. ముఖ్యంగా యువత దీన్ని గమనించాలి. రోగాలతో పాటుగా, వీటి సంఖ్యతో పాటుగా రోగాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు అందరూ నాన్ వెజ్ తింటారు, చికెన్ పర్చేస్ చేయడానికి మార్కెట్కి వెళ్తారు. వాడిచ్చే పాలు నాకెందుకులే, హాయిగా అమ్మ చెప్పింది ఈరోజు చికెన్ తెమ్మని, చక్కగా అమ్మ చికెన్ తెమ్మని చెప్పింది, చక్కగా షాప్కి వెళ్ళాను, చికెన్ కొన్నాను, కవర్లు తెచ్చాను, అమ్మకి ఇచ్చేసాను. అమ్మ దాన్ని డస్ట్బిన్లో వేసేసింది. అదే మీరు ఒక బాక్స్, అలాంటి బాక్స్ క్యారీ చేయండి, ఆ చికెన్ దాన్ని ఇందులో పెట్టుకొని రండి. అది ఎంత అక్కడ మీరు ఒక 2 కవర్లు, వాడు ఆ చికెన్ వేయడానికి ఒక కవరు, దాన్ని లోపల పడ్డానికి మీకు అంటకుండా ఉండడానికి ఒక కవర్, అక్కడ 2 కవర్లు మీరు సేవ్ చేసినట్టు అవుద్దా? మీ ఒక్కళ్ళు చేసేయడం వల్ల ప్రపంచం ఏం మారిపోద్ది అనుకోకండి. ఎందుకంటే మీ నుంచే మార్పు అనేది మొదలవ్వాలి. మీ నుంచే ప్రతి ఒక్కరు వాళ్ళుగా ఆలోచించాలి. ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నేను, ఇది నాది అని ఎప్పుడు ఆలోచిస్తారో అప్పుడే మన పర్యావరణం అనేది బాగుపడుతుంది. అందరూ చిన్న పెద్ద అందరూ దీన్ని గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తున్నటువంటి ప్రతి పదార్థాలు అనేవి ప్లాస్టిక్ కానీ లేకపోతే ఇంకా వేస్ట్ అయ్యే వాటికి ఆల్టర్నేట్గా ఏమేమి యూజ్ చేయాలనే దాన్నే మేము ఇక్కడ ఒక అవగాహన సదస్సులాగా నిర్వహిస్తున్నాం. ఇవి ఇప్పుడు ప్లేట్స్ ఉన్నాయి, మన ప్రతి ఫంక్షన్లో ఇప్పుడు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఇది 2 విషయాలు ఇక్కడ గమనించాలి. ఈ ప్లేట్ పైన ఒక ప్లాస్టిక్ పూతతో ఉన్న కవర్ ఉంటుంది. వేడి ఇప్పుడు మనం అరిటాకులో వేస్తే ఏమవుతుంది, దానిలో ఉండేటువంటి ఆక్సిజన్ వాల్యూస్ అనేవి అందులోకి డిజాల్వ్ అవుతాయి. ఇందులో వేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉండేటువంటి మైక్రో ప్లాస్టిక్స్ అనేవి దీనిలోకి డిజాల్వ్ అయిపోతాయి. దీనికి ఆల్టర్నేట్గా మనకి అడ్డాకులు, విస్తరాకులు అనేవి ఉండేవి కదా, వీటిని యూజ్ చేయాలి. ఇంకా మేలైన పని ఏంటంటే, ఇది కొంచెం మేడం గారు చెప్పినట్టు పరువుతో కూడుకున్న పని. ప్లేట్ని, గ్లాస్ని మనం క్యారీ చేయడం ఏంటి అని అనుకుంటారు. కానీ ఈ రెండింటిని నిర్మూలించాలి అంటే మనం మన ఓన్ ప్లేట్, మన ఓన్ గ్లాస్, స్ట్రా కూడా మనమే క్యారీ చేయడం అనేది చాలా చక్కనైన విషయం.